నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ సంస్థాగత నిర్మాణం, సామాన్య కార్యకర్తల ప్రాధాన్యం, భవిష్యత్తు నాయకత్వ నిర్మాణం, కుల రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల పరిస్థితులపై సుదీర్ఘంగా మాట్లాడారు। సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు ముందుగా అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ నమోదు మొదటి దశ మాత్రమేనని, ఇప్పుడు ఆ బలాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టమైన పార్టీ నిర్మాణంగా మార్చాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు। ప్రస్తుతం జనసేనకు 18,000 మంది సాధకులు ఉన్నారని, వారి అనుభవం, నిబద్ధత, సేవలను పార్టీ అభివృద్ధికి పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు। గతంలో పార్టీ నిర్మాణ బాధ్యతలు అప్పగించిన కొందరు నాయకులు ఆశించిన స్థాయిలో పని చేయలేకపోయారని గుర్తు చేసిన ఆయన, పార్టీకి అసలైన బలం పెద్ద నాయకులు కాదని, గ్రామాల్లో, పట్టణాల్లో నిశ్శబ్దంగా కష్టపడే సామాన్య కార్యకర్తలేనని చెప్పారు। తెనాలిలో టైలరింగ్ చేస్తూ పార్టీ కోసం సభ్యత్వాలు నమోదు చేసిన శివ వంటి కార్యకర్తలను ప్రత్యేకంగా గుర్తు చేస్తూ, అలాంటి వేలాది మంది నిస్వార్థ కార్యకర్తల వల్లే ఈ రోజు జనసేన పార్టీ ఈ స్థాయికి చేరుకుందని అన్నారు। పార్టీ కోసం 12 సంవత్సరాలుగా కష్టపడుతున్న ఎలాంటి గుర్తింపు పొందని కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 700 మంది సమాచార సేకరణ కమిటీలో చేర్చామని తెలిపారు। ఈ కమిటీలు ఎవరికైనా పదవులు ఇవ్వడానికి కాదని, క్షేత్రస్థాయిలో నిజంగా ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు ప్రజల్లో ఉన్నారు, ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారనే విషయాలను నిష్పక్షపాతంగా స్వీకరించి పార్టీ నాయకత్వానికి అందించడమే వీరి బాధ్యత అని వివరించారు। ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 28 మంది సభ్యులతో కమిటీ పనిచేస్తుందని, అందులో పరిశీలకులు, సీనియర్ నాయకులు, సాధకులు కలిసే సమన్వయంతో పనిచేస్తారని చెప్పారు। కమిటీ సభ్యులకు సహాయంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక సపోర్టు టీం కూడా పనిచేస్తుందని వెల్లడించారు। కమిటీ సభ్యుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరిగిందని చెబుతూ, పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు, ఎన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారో, ప్రజల్లో వారి ఆదరణ ఎలా ఉంది, పార్టీ పట్ల వారి నిబద్ధత అంతా అనే అంశాలను పరిశీలించిన తర్వాత ఎంపిక చేశామని స్పష్టం చేశారు। త్వరలో ప్రత్యేక ప్రో ఫార్మా అందిస్తామని, అదే భవిష్యత్తు పార్టీ నిర్మాణానికి రూల్ బుక్ గా ఉంటుందని తెలిపారు। సామాన్య కార్యకర్తల నుంచి భవిష్యత్తు నాయకత్వం రావాలని తన ఆకాంక్ష అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, ఈ కమిటీలో ఆటో డ్రైవర్లు, టీ షాప్ నిర్వహించే వ్యక్తులు, గృహిణులు, రోజువారీ కూలీలు వంటి సాధారణ జన సైనికులకు అవకాశం కల్పించడం వెనుక ఉద్దేశం అదే అని చెప్పారు। నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు లభించే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు। సమాజంలో కులాల మధ్య ఐక్యత ఎంతో అవసరమని పేర్కొన్న ఆయన, కులం ఇంటి గడప దాటకూడదని, బయటకు వచ్చిన తర్వాత దేశం, మానవత్వం మాత్రమే గుర్తుండాలని అన్నారు। బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటూ వేర్వేరు హాస్టల్ కూడా పిల్లలందరికీ ఒకే హాస్టల్ ఉండాలని తన అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తం చేశారు। సమాజాన్ని కులాల పేరుతో విభజించడం వల్ల దేశానికి మేలు జరగదని అన్నారు। రాజకీయాల్లో కులాన్ని, మతాన్ని ఉపయోగించే ధోరణిపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ గారు, చట్టం ముందు ప్రతి నేరస్తుడు కేవలం నేరస్తుడేనని, అతని కులాన్ని రాజకీయాలకు వాడుకోవడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు। వైసీపీ నాయకులపై స్పందిస్తూ అధికారం కోసం కులం, మతం, వ్యక్తిగత దూషణలను ఆయుధాలుగా ఉపయోగించారని ఆరోపించారు। అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడి ఇప్పుడు భాష గురించి మాట్లాడడం సరైనది కాదన్నారు। అవసరమైతే జనసేన కూడా ధీటుగా సమాధానం ఇస్తుందని, కానీ తమ ప్రధాన లక్ష్యం పార్టీ నిర్మాణమేనని స్పష్టం చేశారు। అంతేకాదు, మీరు మమ్మల్ని తిడితే కూడా మేము బలపడతాం, తిట్టకపోయినా మేము బలపడతాం, మా దృష్టి మొత్తం పార్టీ బలోపేతం పైన ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు। ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు నిర్మాణం, క్షేత్రస్థాయిలో నాయకత్వానికి ప్రాధాన్యం, సామాన్య కార్యకర్తలకు గుర్తింపు, సమాజంలో ఐక్యత, రాజకీయ విలువలపై పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి।